చైనాలోని ఒక డబ్బున్న ప్రదేశం 30వ అంతస్తులో అన్ని హంగులతో మోడర్న్ టెక్నాలజీతో రూపొందించిన ఇల్లు అది. హాల్లో కూర్చున్న పాల్ మరియు కాల్విన్ టీవీ చూస్తూ ఉన్నారు. వారికి భారతదేశ చరిత్రతో చిన్నప్పటి నుండి అవసరం ఉంది కాబట్టి వాళ్ళ తల్లి ఎన్నో భాషలను నేర్పించింది. ఈరోజు వాళ్ళు కలి గురించి తెలుసుకుంటున్నారు. పాల్, మామ్, ఎవరు ఈ కలి? మనం ఎందుకు తన గురించి తెలుసుకోవాలి అని తన తల్లి పారోని అడిగారు. సరే, ముందు మీరు ఈ గ్రంథాలన్నిటినీ చదివి తన గురించి ఏం తెలుసుకున్నారో నాకు చెప్పండి. తర్వాత నేను ఎందుకు తన గురించి తెలుసుకోవాలో చెప్తాను అంటూ హడావుడిగా తను బయటికి వెళ్ళిపోయింది. ఆ ఇద్దరు అబ్బాయిలు ముందున్న పెద్ద పెద్ద గ్రంథాలని చదవాలి అనుకుని మొదటి పేజీని ఓపెన్ చేశారు. అప్పుడే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గార్డెన్లో ఏదో పైనుండి కింద పడ్డట్లు ఒక పెద్ద శబ్దం. వాళ్ళు ఇద్దరూ ఒక్కసారిగా బాల్కనీలోకి వచ్చి కిందకి తొంగి చూశారు. గార్డెన్లో ఏదో మీటియోర్స్ లేదా ఏలియనో వచ్చి పడిందా అన్నట్లుగా ఒక పెద్ద సొరంగంలాగా ఏర్పడి ఉంది. ఒక్కసారిగా అక్కడంతా పెద్ద గుంటలాగా వింతైన గబ్బిలం దానిలో నుండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అక్కడ పొగతో కూడిన చిన్న మంటలాగా ఏర్పడి ఆరిపోయింది. పాల్ మరియు కాల్విన్ దానిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ అందరూ పరిగెత్తుకుని అక్కడికి వచ్చి చూశారు. ఏమైంది ఏమైంది అంటూ. ఎవరికీ అర్థం కావటం లేదు. అసలు ఒక్క క్షణంలో ఇంత పెద్ద శబ్దంతోటి ఆకాశం నుండి భూమి మీదకి ఏం పడి ఉంటుంది? నిజంగానే సైంటిస్టులు చెప్పినట్లు ఏలియన్ కానీ పడి ఉంటుందా? లేదా ఆకాశంలో నుంచి ఏమైనా వింత గ్రహాలు కింద పడ్డాయా? లేదా మీటియోర్స్? అలా ఎలా పడితే అలా మనందరం బాగానే ఉన్నాం కదా, మనకేం కాలేదు కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎంతో విచిత్రంగా అక్కడ పడిన ఆ గుంటని పరీక్షిస్తూ ఉన్నారు. ఆ పెద్ద హోల్లో నుండి పొగలు వస్తున్నాయి. అంతా లోపల పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. టీవీ ఛానల్స్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళటంతో ఆగమేఘాల మీదకి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు టీవీ ఛానల్ వాళ్ళు మైకులు కెమెరాలు పట్టుకొని. వాళ్ళు అక్కడికి వచ్చి ఎంతో హడావుడి చేసేస్తున్నారు. వారికంటే మేమేమైనా తక్కువ తిన్నామా ఏంటి అనుకుంటూ అక్కడ గుమికూడిన వారిలో నుండి కుర్రజనం ఒక్క నిమిషంలోనే వారి చేతిలోని మొబైల్స్ తీసుకుని వీడియోస్ తీయటం అయిపోయింది, అప్లోడ్ చేయటం కూడా అయిపోయింది. మొత్తానికి ఏదో ఏలియన్ అయితే పడింది ఇక్కడ అని అందరూ అనుకునే లోపల వారు చూస్తుండగానే ఆ గుంట కాస్త మాయమైపోయింది. అక్కడ ఉన్న ప్లేస్ అంతా నార్మల్గా ఇదివరకు ఎలా ఉంటుందో అలా ఒక చక్కని గడ్డిలాగా గార్డెన్ లాగా తయారైపోయింది. అందరికీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దూరం దూరం జరుగుతూ విచిత్రంగా దానినే చూస్తున్నారు. క్షణంలోనే అక్కడ ఈ వింత జరిగిందా అన్న ఆచూకీ కూడా లేదు. కింద నేలంతా నార్మల్గా అయిపోయేసరికి కానీ పక్కనే అది పడ్డప్పుడు దాని సెగకి ఉన్న చెట్లన్నీ కాలి బూడిదైపోయాయి. ఈ వింతనంతా కిందకి వెళ్లకుండా తన ప్లాట్లోనే బాల్కనీ నుండి ఆ ఇద్దరు అబ్బాయిలు చూస్తూ ఉన్నారు. వారికి పట్టుమని 16 ఏళ్లుంటాయేమో, కానీ వాళ్ళ కళ్ళల్లో భయం లేదు, కిందకి వెళ్ళి తెలుసుకోవాలన్న ఆతృత ఉత్సాహత అంతకంటే లేదు. ఎందుకంటే వాళ్ళమ్మ అంత చక్కగా వాళ్ళకి ట్రైన్ చేసింది, చాలా క్రమశిక్షణతోటి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ అమ్మకి చెప్పకుండా వాళ్ళు బయట కాలు పెట్టరు. ఏమి చేసినా ఆఖరికి ఆ 30వ అంతస్తు నుండి వారి తల్లి కిందకి దూకమన్నా కూడా ఏమీ మారు మాట్లాడకుండా దూకుతారు వాళ్ళు. అలా వాళ్ళ చిన్నప్పటి నుండి వారి తల్లి వారిద్దరిని ఒకేలాగా పెంచింది. కానీ రూపురేఖల్లో మాత్రం ఇద్దరి హావభావాలు చాలా అంటే చాలా వేరుగా ఉంటాయి. కాల్విన్ కర్ణుడికి మారు వేషం వేస్తే ఇలా ఉంటాడా అని చెప్పవచ్చు. తన రూపంలోనే కాదు, గుణంలో కూడా ఏ రోజు అబద్ధమాడి ఎరుగడు.
దయలోనూ దానం చేయటంలోనూ తన తర్వాతే ఎవరైనా. కాని పాల్ అందగాడు, చాలా దృఢంగా ఉంటాడు, బలవంతుడు. అతని బుద్ధి మాత్రం దుర్యోధనుకి తమ్ముడా అన్నట్లు ఉంటుంది. ఎదుటివారిని చూసి ఈర్ష్యపడటంలో ముందుంటాడు. ప్రతి ఒక్కరిని కదిలించుకొని మరీ గొడవలు పడుతుంటాడు. ఎప్పుడూ డాంబికంగానూ గొప్పలు చెప్పుకుంటూ ఉండాలని తనకి ఇష్టం. అలా వీరిద్దరూ పూర్తి వేరు అయిన స్వభావాలలో నిండి ఉన్నారు. కానీ అన్నదమ్ములకు మించిన అనుబంధం వారిద్దరిది. ఒకే ప్రాణంగా ఉంటారు. ఒకరిని ఎవరైనా ఏదైనా అంటే ఇంకొకరు అస్సలు సహించరు. కాల్విన్ రూపంలో ఎంత అందగాడంటే తను తన చూపు ఏ అమ్మాయి మీద పడినా ఆ రాత్రికి ఒక్కసారైనా సరే నేను నీతో వచ్చేస్తాను అని చెప్పేస్తుంది ఆ అమ్మాయి, ఏదో వశమైపోయినట్లుగా. నువ్వు నాకు జీవితాంతం అవసరం లేదు, నీ చూపుతో ఒక్కసారి నన్ను చూడు చాలు అన్నంతగా ఉంటాయి అతని చూపులు. కానీ అందం కానీ అంతే రెట్టింపు ఉంటుంది. కానీ ఏ రోజు తను ఏ అమ్మాయి వైపు కొంచెం కూడా చూడడు. తన మెడ వరకు ఉన్న జుట్టుని ముడివేసుకుని ఇండియన్ స్టైల్లో ఒక ఋషిలాగా ఉంటాడు. మరి చైనాలో పుట్టాడన్న మాటే కానీ భారతదేశం యొక్క మమకారం ఏంటో తెలియదు అతని రూపంలో. కింద అంత గొడవ జరుగుతూ ఉంటే వీరిద్దరూ కూల్గా పైనుండి చూస్తూ ఉన్నారు. అరే ఏమై ఉంటుంది, మనం ఇప్పుడే కలి గురించి చదవాలి అని అనుకుంటుండగా ఈ వింత జరిగిందేంటి అంటే, కొంపదీసి ఆ కలి కూతురు గాని కిందకి దిగిరాలేదు కదా అని పాల్ కాల్విన్తో అన్నాడు. కలి కూతురు కాదురా, వాళ్ళ నానమ్మ దిగి వచ్చింది నీకోసం. పిచ్చిగాని పట్టిందా నీకు? అలాంటివి ఇప్పుడేమి ఉండవు, పదా. అమ్మ చెప్పింది కదా, మనం ఇదిగో ఇందో గ్రంథాలని చదివేసి పెట్టాలి అని. తను వచ్చే లోపల ఆ పని పూర్తి చేద్దాం అంటూ కాల్విన్ పాల్తో అన్నాడు. వారిద్దరూ లోపలికి వెళ్ళాలి అనుకుంటున్న ఆ సమయంలో ఒక పెద్ద గబ్బిలం వచ్చి వాళ్ళింట్లో పడింది. ఏంటిది, చాలా వింతగా ఉందే, బ్యాట్లాగా ఉంది, చాలా పెద్దగా ఉంది అని పాల్ దానిని వెంబడిస్తూ లోపలికి వెళ్ళాడు. అది ఇల్లంతా చుట్టేసింది. జనరల్గా బ్యాట్స్ అనేవి ఇంట్లోకి రాకూడదు అంటూ ఉంటారు కదా. కానీ మనం ఇప్పుడు ఈ పుస్తకం చదవటం వల్ల ఏదైనా శక్తి మనల్ని హెచ్చరిస్తున్నట్లు ఉంది, ఇది చదవద్దని అంటూ కాల్విన్ అన్నాడు. అరే ధర్మరాజుకి అన్నా, నువ్విక ఆపు, మనం చెయ్యబోయేవే అలాంటి పనులే. ఈ గ్రంథాలను అమ్మ ఇందో దేశంలో నుండి దొంగతనంగా తీసుకువచ్చింది. ఇక ఏమీ మనల్ని దాటి వెళ్ళలేవులే. నేను దగ్గరగా ఎప్పుడు బ్యాట్స్ని చూడనే లేదు. ఇది చక్కగా బ్యాట్మెన్ అయిపోతే బాగుండే. కాదు కాదు కాదు, బాట్ గర్ల్ అయిపోతే బాగుండు. ఎంచక్కా నేను కూడా ఇంగ్లీష్లో సినిమాలో హీరో లెక్క దాన్ని ప్రేమించి పెళ్లి చేసేసుకుంటా. నువ్వు ఎటుకి పోటీకి రావు కదా నాతోటి, సో నాకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నాడు నవ్వుతూ పాల్. నీ పిచ్చి వాగుడు రోజు రోజుకి ఎక్కువ అవుతుందిరా బాబు, ముందు దాన్ని ఇంట్లో నుంచి తరిమేసాయి అని కాల్విన్ పుస్తకాల ముందు కూర్చున్నాడు. సరే సరే, నువ్వు పైకి చదువుతూ ఉండు, నేను వింటూ ఆ బ్యాట్ సంగతి చూస్తాను అంటూ పాల్ దాని వెంట పడ్డాడు. హే ఆగు, నేను నిన్నేమి చెయ్యనని చెప్పాను కదా. నేను చక్కగా నువ్వు అమ్మాయి అయితే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మరి చెప్పినా కూడా ఎందుకు భయపడి పారిపోతున్నావు అని దానిని చూస్తూ అరిచాడు పాల్. అప్పుడే ఆ బ్యాట్ అతని బెడ్రూమ్లో కార్నర్లో ఒక మూలలో ఆనుకొని కూర్చుంది. వెంటనే పాల్ దానిని దగ్గరికి వెళ్ళి, ఇలా రా నా దారికి, లేదంటే ఏంటో ఇందాకటి నుండి తెగ ఎగిరిపడుతుంది, నీకే గనక రెక్కలున్నాయని. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేనెవరో తెలుసా, మీ అయ్యకి పుట్టిన మనవడిని, నాతో పెట్టుకోకు అని దాని దగ్గరికి వెళ్ళాడు. అది ఎగరకుండా అలాగే పాల్ వైపు చూస్తూ ఉంది. ఇంత ముద్దుగున్నావే, నిజంగానే నువ్వు అమ్మాయి అయిపోవచ్చు కదా. సరేలే, నేను నిన్నేమి ఇంట్లో నుండి పొమ్మను, తరమను, నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండు. సరే, నేను స్నానం చేసి వచ్చేస్తాను అంటూ తను అక్కడి నుండి లేచి బట్టలిప్పేశాడు. వెంటనే వెనక్కి తిరిగి, ఓయ్ నన్ను చూసి టెంప్ట్ అయిపోకు, నాకు తెలుసు నేను సూపర్ ఫిగర్ అని, నా కండలు చూసి నా జిమ్ కోచ్లే సొంగలు కారుస్తూ ఉంటారు అంటూ చక్కగా తను బాత్రూంలోకి వెళ్ళి బాత్ టబ్లో స్నానం చేసేసి వచ్చాడు.
తను అక్కడికి రాగానే కార్నర్లో చూస్తే అక్కడ బ్యాట్ లేదు. అరేరే గబ్బిలం, వెళ్ళిపోయావా? నా అందాన్ని చూసి తట్టుకోలేక వెళ్ళిపోయినట్టున్నావే అని డ్రెస్ వేసేసుకొని బయటికి వెళ్ళి కాల్విన్ పక్కన కూర్చొని, ఇప్పుడు చెప్పండి, తమరేం చదివారు? నాకు ఇదంతా పూర్తిగా చదివే అంత ఓపిక లేదు, కానీ చక్కగా బ్రీఫ్గా పైపైన చెప్పు, కలి గురించి నువ్వేం తెలుసుకున్నావో అని అడగగానే, సరే సరే చెప్తాను అంటూ ఓవెన్లో నుండి పాస్తాని వేడి చేసి వచ్చి పాలు ముందు ఒక బౌల్లో పెట్టాడు. తను కూడా మరో బౌల్ తీసుకొని చాప్స్టిక్స్ తీసుకొని ఇద్దరు తింటూ కూర్చున్నారు. ఎదురుగా టీవీలో వెనం మూవీ వస్తుంది. అది చూస్తూ తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు కలి అనేవాడే ధర్మ విరుద్ధంగా పుట్టాడట. హిందువుల దేవుడు మరియు భారతదేశంలో ఉన్న వారి ఆచారాల ప్రకారం బ్రహ్మదేవుడు ఉంటాడు కదా, అతని యొక్క అశుద్ధం నుండి పుట్టినవాడు అధర్ముడు. అంటే ధర్మానికి విరుద్ధంగా పుట్టాడు కాబట్టి అతనికి అధర్మ అని పేరు పెట్టారు. అధర్ముణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎవరు రాగలరు చెప్పు? అందుకని తనకి ధీటుగా ఉండగలిగేది ఒక మిథ్య. ఆ మిథ్య మాత్రమే అని తెలుసుకొని ఆమెనిచ్చి అధర్ముడికి పెళ్లి చేశారట అని కాల్విన్ పాల్తో చెప్తుంటే, అవునా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే. అసలు అధర్ముడికి కూడా ఒక స్టోరీ ఉందా? చెప్పు చెప్పు, తర్వాత ఏం జరిగిందో అని పాల్ వింటూ ఉన్నాడు. హాయ్ గైస్, ఎలా ఉంది ఈ కొత్త సిరీస్? ఇది నేను ప్రతిలిపిలో రైటర్స్ కాంటెస్ట్ ఉంటుంది, దానికోసం రాస్తున్నాను. సో దయచేసి మీరు ప్రతిలిపి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ కూడా కామెంట్స్ ఇచ్చేస్తారా? నా ఈ కొత్త స్టోరీని ఆదరిస్తారు అనుకుంటున్నాను. మీకోసం ఒక 3 years నుంచి ఎంతో థింక్ చేసి మరీ ఈ రోజుకి రాయగలిగాను మొదటి ఎపిసోడ్ని. ఈ ఎపిసోడ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరియు ఇది హిందూ మైథాలజీని కొంచెం రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే ప్లీజ్ దయచేసి మన్నించండి. నేను ఉద్దేశపూర్వకంగా ఎటువంటి మతాలకి కానీ దేవుళ్ళకి కానీ అగౌరవపరచాలని నా ఉద్దేశం అస్సలు లేదు. నేను అన్ని మతాలను, అన్ని కులాలను, అన్నిటినీ గౌరవిస్తాను. నాకు బుక్స్ అన్నా, మైథాలజీ అన్నా, గ్రంథాలన్నా చాలా ఇంట్రెస్ట్. సో దయచేసి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఈ కొత్త సిరీస్ని ఆదరించి మంచి సక్సెస్ తెస్తారని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి, చాలా రీసెర్చ్ చేసి ఈ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలా ధైర్యంతో. ప్లీజ్ నా ధైర్యానికి మీరే సపోర్టు, మీ కామెంట్సే నాకు ధైర్యం. తప్పకుండా చదివి ఇంకా అందరికీ షేర్ చేసి నా ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఉంటాను. బాయ్.